సబ్జెక్టు అసలు ముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు కందుమరి ఇంటర్నేషనల్ ఈ ప్రపంచ 2021 వరల్డ్ కన్జ్యూమర్ డే సందర్భంగా ఇచ్చిన థీమ్ ఏంటంటే మీకు తెలుసు, అది ట్యాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ట్యాక్లింగ్ అంటే ప్లాస్టిక్ వల్ల పర్యావరణము ఏ విధంగా నాశనం అవుతుంది, దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎలా పరిష్కారం చేయాలి, అది ఒక అంశంగా ఇచ్చారు. దాని మీద కీనోట్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు. వీరి గురించి చెప్పాలంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యము ఎందుకన్నట్లు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారి గురించి తెలియకపోతే చెప్పినా కానీ అర్థం కాదు. సో అంత వెరీ ఇంటర్నేషనల్ రిప్యూట్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు. వారిని ఈ సబ్జెక్ట్ మీద కీనోట్ అడ్రస్ ఇవ్వాల్సి కోరుతున్నాను. Friends, this is not the occasion for lengthy speeches, but however it's very important that we take a comprehensive view of the subject. Tackling plastic pollution ante kevalam plastics maatrame maatladi baita vadadam kaadu. That would be a tubular vision approach. Ante oka tube loki velli chuste enta kanapadtadi, atla manaku totality of the picture raadu. So general ga em chestamante, any environmental issue is a multidisciplinary issue. It is a human rights problem. We are all human beings, we are all consumers. Every day we consume so many things. So as pointed out by respected Krishna Reddy Garu, every human being born living on this planet Earth is a consumer. Then why are we not coming together? Why are we not learning to make it a common cause? మనం ఎందుకు ఇట్లా మొహమాటం ఏముంది? మనం పాలు కొంటాము, దాంట్లో కల్తీ ఉంటుంది. కాంట్ వి టేక్ ఇట్ అప్ ఆన్ ఎ వార్ ఫుటింగ్? వీ హ్యావ్ టు. ఇంకా మొహమాటం ఏముంది? మన హెల్త్ పోతుంది, మన పిల్లల హెల్త్ పోతుంది. ఎందుకొరకు అంటే మనం ఇంత ఇండిఫరెంట్ ఎందుకైనా? సో ఫ్రెండ్స్, I just would like to place a few very important observations before, as already pointed out. But etla tackle cheyali, that is the topic. Tackling plastic pollution ante the most important thing that the government of India should be doing is declare plastics as hazardous waste. It is a hazardous component. Manaku industries lo ప్రతి ఇండస్ట్రీ నుంచి ఏదైతే లిక్విడ్ బయటకు వస్తుందో దాన్ని ఎఫ్లూయెంట్స్ అంటాం, లిక్విడ్ వేస్ట్. గాలికి వెళ్ళి వచ్చేదాన్ని ఎయిర్ పొల్యూషన్. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. లెట్ us all go back to 1984 December. What happened on December 2nd, 3rd morning in Bhopal? Union Carbide, దాంట్లోకి వెళ్ళి ఎయిర్ పొల్యూషన్, సంథింగ్ లీక్డ్ అవుట్. We don't know whether it was a leak or an intentional testing on the human beings in India, because in this country life is very cheap. Etlaithe endi, something leaked out, MIC, methyl isocyanate, and within 2 hours 5,000 people died, and about 300,000 people were affected in different ways. 2 గంటలలో 5,000 మంది చనిపోతే, ఇంకో 3 లక్షల మంది ఊపిరితిత్తులు దెబ్బతింటే, ఇవన్నీ ఎఫెక్ట్ అయితే, కళ్ళు పోతే. పర్టికులర్లీ ఐ రిమెంబర్ ద ఫోటో ఆఫ్ ఎ చైల్డ్. హర్ ఐస్ గాట్ బర్న్ట్ అవుట్. వెరీ ఫేమస్. భోపాల్ అనగానే మీకు ఆ పాప ముఖం కనపడుతుంది. అంత దరిద్ర. ఓకే, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. వరల్డ్స్ వర్స్ట్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. And what was the big response of the polity of India, the political system? Politicians చేయలేదు. ప్రజలు ఏం చేశారు? The basic point, friends, protection of environment is everybody's duty. Please, మనం కదలాలి. ఎందుకొరకు కదలాలి? If we really love our children, the next generation or the generations to come, yes, we have a duty. What are we going to give them? ఏమున్నది ఇప్పుడు చెప్పండి? హైదరాబాద్ సిటీ తీసుకుంటే, ఐఎమ్ నాట్ డీవియేటింగ్. ఒకప్పుడున్న హైదరాబాద్కి ఇప్పటికి ఎంత భేదం ఉంది. కనపడ్డ చెరువులు, కుంటలు మాయమవుతున్నాయి. మనం పీల్చే గాలి విషయం, తాగే నీళ్లు విషయం.
And how can we expect the next generation to be healthy? And you know what is the big morbidity profile? The emerging diseases are cancer. It's a killer. మీరందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. మీ ఇంట్లో, మీ పక్కింట్లో, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది క్యాన్సర్ తోటి చనిపోయినారు? షుడ్ వి ఆల్ రిమైన్ మ్యూట్? ఓకే ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా, ఎందుకంటే మీరు సొసైటీలో దీన్ని ఒక మూమెంట్ తిరిగి బిల్డప్ చేయాలి కనుక చేయాలి, అవసరం ఉంది, దాంట్లో మొహమాటం ఏం లేదు. మరి వాళ్ళను కన్విన్స్ చేయడానికి కొన్ని పదాలు, కొన్ని పర్సనాలిటీస్, ఇంటర్నెట్ ఉంది కనుక ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కనెక్ట్. అండ్ ఆన్ దిస్ వెరీ ఇంపార్టెంట్ డే, let us recall the services of the first major consumer activist of the world, Ralph Nader. Ralph Nader, ఇప్పుడు ఆయన 87 years, నాకన్నా 9 ఏళ్ళు పెద్ద. రైట్, 87 yearsకు ఎంత యాక్టివ్ ఉన్నా అనుకుని. ఎస్టర్డే ఈ ఫంక్షన్ చేయబట్టి గౌరీశంకర్ గారు చెప్పినందుకు I had to connect to YouTube and internet and ఏమవుతుంది ఏం కథ, ఎందుకంటే బ్లాంక్గా రాలేం కదా. చూస్తే వాట్ ఏ మాన్యుమెంటల్ వర్క్ సార్. లాస్ట్ 2 years he has been publishing books like anything. Ralph Nader, Green Party, and also more than that he was presidential candidate. అవన్నీ పక్కకు పెడితే he was the first one to have raised the voice of the consumers. So మీరందరూ ఇంటికి పోయినాక ఇంటర్నెట్ అందరికి ఉంది కనుక, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కనుక మీరు చూసుకోవాలి, కనెక్ట్ కావాలి. యూ ప్రిపేర్ ఏ స్పీచ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరో పురుషోత్తం రెడ్డి ఇంకెవరో వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు కూడా యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అండ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఇది ఫస్ట్ పాయింట్. సో రీకాలింగ్ రాల్ఫ్ నాడర్ మనకు వరల్డ్ మొత్తానికి మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిగర్ కనుక వీ హ్యావ్ టు కనెక్ట్ టు his books and everything. Second, now what is it that the United Nations can do? It's a global problem. ఇది మన హైదరాబాదు, మహబూబ్నగర్, నల్గొండ ఇష్యూ కాదు. This is a global problem. Now look at the oceans. సముద్రాల పరిస్థితి చూస్తే, సముద్రం అడుగు అంటాం కదా, ఆ అడుగులో ప్రతి స్క్వేర్ మీటర్కు 4 ప్లాస్టిక్ పీసెస్ ఉన్నాయి. 4 ప్లాస్టిక్ పీసెస్ ఇన్ ద ఓషన్ బెడ్. తర్వాత ఇంకా లేటెస్ట్ ఏంటంటే, ఈ ప్లాస్టిక్ పీసెస్ వాటి యొక్క సైజుని బట్టి చాలా చిన్నగా ఉంటే మన కంటికి కూడా కనపడనివి ఏమో మైక్రో. పెల్లెటైజేషన్ అవుతున్నాయి. ఇప్పుడు టర్కీ బీచెస్లో, మెడిటరేనియన్ అక్కడ చూస్తే పెల్లెటైజేషన్ అంటాం. అంటే మన ఇసుక తీరుగా ఈ సైజులో, ఇసుక సముద్రంలో బీచ్లో ఉంటుంది కదా ఇసుక, ఆ ఇసుక సైజులో ఉంటాయి. whole beaches are white now. And then lastly, macro. ఆ మ్యాక్రో అంటే ఇక మనం పారేసే ప్రతి ఐటమ్, పెద్దవి చిన్నవి అన్నీ కలిపి అవి సముద్రంలో తేలుతూ ఐలాండ్స్ ఫామ్ అవుతున్నాయి, హ్యూజ్ ఐలాండ్స్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డేంజరస్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు వాట్ ద యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ టీమ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, in about 1 year time there will be more number of plastic pieces in the ocean than the number of fish. సముద్రంలో ఉండే చేపల కన్నా ఎక్కువ సంఖ్యలో ప్లాస్టిక్ పీసెస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పాయిజన్. It's going to affect the entire quality of the ocean, is going to change. The biochemistry, the chemistry of the ocean is undergoing transformation. As it is acid rain, so acidification of the oceans, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు దాంట్లో లైఫ్ ఉంటుందా? What does it mean? Oceans which have been the cradles of sustaining civilization, our oceans will become poisonous and they will become nirjeevam అయిపోతాయి, lifeless.
lifeless oceans. And all this is going to happen in our lifetime. Another 10 years, everything is going to be destroyed. ఇంకా మనకు మొహమాటం ఎందుకు చెప్పండి? అంటే మనం అంత సెల్ఫిష్ అయినమా? కాంట్ వి గివ్ సమ్ టైమ్ టు సోషల్ ఇష్యూస్? ఓకే ఫ్రెండ్స్, ఐక్యరాజ్య సమితి చాలా వర్క్ చేసింది, బిలీవ్ మీ. యుఎన్ లేకుండా ఉంటే ఇంకా గందరగోళం. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. దే ఇనిషియేటెడ్ గ్లోబల్ కాన్ఫరెన్సెస్. 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. కంపల్సరీ మీరు యంగ్స్టర్స్ అందరు కనెక్ట్ కావాలి. Stockholm Conference laid the foundation for a new method of understanding the issues. Indira Gandhi she gave the keynote address. ఆ తర్వాత ఇండియాకి వచ్చి immediately the Water Act 1974. Based on the Water Act, pollution control boards came to being. తర్వాత 1981 Air Act. The task of implementing the Air Act again was given to the PCBs, Pollution Control Boards. తర్వాత 3 years ku Bhopal gas disaster. అంటే Bhopal, the world's worst industrial accident జరిగే నాటికి we had the Water Act, Air Act and the PCBs. Accident occurred because of the indifference of the regulators. You know, in this country, the industry thinks it is cheaper to purchase the regulator than abide by the regulation. ఈ పరిస్థితిలో ప్రతి రెగ్యులేటర్ కాంప్రమైజ్ అయితే దాన్ని ఏం కావాలి అసలు? ఎనీవే, ఇవన్నీ జరుగుతూ when the year 1992 రియోలో ఎర్త్ సమ్మిట్, and you know, Earth Summit was a very serious attempt. For the first time, humanity came together and they decided to act. And there they established 2 major conferences of parties, one on biodiversity and the other on climate change. Now what we are demanding today in Hyderabad, we are demanding that a separate conferences of parties be conducted for the purpose of tackling pollution. It's a global problem. Every ocean in the world is contaminated. మీరు నార్త్ పోల్ దగ్గరకు పోయినా, సౌత్ పోల్ దగ్గరకు పోయినా, ఏ సముద్రంలోకి పోయినా ఏమున్నది, ఎక్కడ చూసినా ప్లాస్టికే. Now since it's a global problem and since we have a global organization and since it has been functioning on climate change, on biodiversity, we are demanding that United Nations immediately constitute a group to organize the conferences of parties for the purpose of tackling pollution. Idi oka suggestion anna, I request all meeru. Then we come to India la. నాకు తెలియక ఎప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా, మనకు అపీల్ చేస్తుంది, మీరు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కొనకుండ్రి. ఎందుకు? వాళ్ళు బ్యాన్ చేయవచ్చు కదా, మార్కెట్లో లేకుంటే మనం తీసుకునే ప్రసక్తే లేదు కదా. ఏ సింపుల్ యాక్ట్. వాళ్ళేమో అమ్ముడుపోతారు, మనకి చెప్తారు ఎంత మీరు గీ మాత్రం చేయలేరా, ఒక బట్ట సంచి పట్టుకొని పోలేరా? పోతాం, కానీ నువ్వేం చేస్తున్నావు? కాంట్ యూ సింప్లీ బ్యాన్ ఇట్? ఫ్రెండ్స్, ఐ వాంట్ టు జస్ట్ టేక్ ఇంకో 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్ ఇప్పుడు ఎట్లయితే రాకెల్ కార్సన్ కన్జ్యూమర్ మూవ్మెంట్కు హీస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది కన్జ్యూమర్ మూవ్మెంట్. ఓకే, అట్లనే ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్కు రాకెల్ కార్సన్, షీ వాజ్ అన్ ఎన్వైరన్మెంటల్ బయాలజిస్ట్. And what a wonderful lady, what commitment, what scientific approach. Her book, The Silent Spring, can be described as having launched the environmental struggle. Environmental revolution. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఎట్నైతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, ఆయన బుక్స్ ఎట్నైతే మార్క్సిజంకు అంటే కమ్యూనిజంకి ఎంత ఇంపార్టెంటో, ఎన్వైరన్మెంటలిజంకు రాకెల్ కార్సన్ యొక్క బుక్ equally important. It is the origin. Environmentalism put in because of Rakel Carson. Okay, then ఈ 4 పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే,
Almost simultaneously, all the four were operating in USA. And the third important name is Martin Luther King, who received a Nobel Prize at the age of 35, who can be described as a direct follower of Mahatma Gandhi. America, a Gandhian to the core, trying to, work for a more level playing ground for the blacks. Discrimination on the basis of color, on the basis of race. మార్టిన్ లూథర్ కింగ్ చాలా బ్యూటిఫుల్గా, నాన్ వైలెంట్గా, పీస్ఫుల్గా, ఇన్ ఏ మోస్ట్ యాక్సెప్టెడ్, ఐ కాల్ ఇట్ యాజ్ ద టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్. ఫ్రెండ్స్, ఆయన ఒక స్పీచ్ మీరందరూ దయచేసి నెట్లో చూడండి. ఐ హ్యావ్ ఎ డ్రీమ్, దాని పేరు. ఏం స్పీచ్ అది! ప్రతి ఒక్కరికి ఓ విజన్ ఉండాలి, ఓ డ్రీమ్ ఉండాలి. యూ షుడ్ డ్రీమ్ ఫర్ ఏ పొల్యూషన్ ఫ్రీ వరల్డ్. హీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఆఫ్ ఏ మోర్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఫర్ ది అమెరికన్ బ్లాక్స్. వండర్ఫుల్. అటువంటి మనిషిని చంపేసాం. ఎనీవే, అండ్ ద ఫోర్త్ మేజర్ పర్సన్ వాజ్ జాన్ ఎఫ్ కెనడీ. వెన్ కెనడీ, నాది అప్పుడే 10th క్లాస్ అయింది సార్. నేను పియూసి మా టైంలో, ప్రీ యూనివర్సిటీ కోర్స్. కెనడీ వాజ్ ద హార్ట్ థ్రాబ్ ఆఫ్ ఎవ్రీ యంగ్ స్టూడెంట్ ఇన్ ఇండియా. మాకేం సంబంధం, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిపోయింది. బట్ దెన్ హిస్ క్యారిస్మా క్యాప్చర్డ్ ద వరల్డ్. మేము ఎంత, అప్పుడు టీవీలు లేవు, ఏం లేవు, ఒట్టిగా రేడియోలో పేపర్లలో చదివి కెనడీ ఫ్యాన్స్ అయిపోయినాం. Because Kennedy symbolized humanism, human rights, human values. He stood for a more level playing ground. He was a Democrat, and he was trying to build America a wonderful, as a leader of real democracy, where the mind is free, where everybody can work. So, వీళ్ళు నలుగురు, ఒకటి రాల్ఫ్ నాడర్, రాకెల్ కార్సన్, మార్టిన్ లూథర్ కింగ్ and John F. Kennedy. అమెరికాలో between 1960 and 68 వాళ్ళది మాన్యుమెంటల్ కాంట్రిబ్యూషన్. అట్లనే భారతదేశం మన దగ్గర ఐ రిక్వెస్ట్ యూ టు రీకాల్ 1885 to 1947. సార్, వాట్ ఏ గెలాక్సీ ఆఫ్ లీడర్స్. 1885 గోపాల్ కృష్ణ గోఖలే, మాధవ్ గోవింద్ రానడే, దాదాభాయ్ నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, వీళ్ళు ఫస్ట్ బ్యాచ్. దెన్ వీ కమ్ టు శ్రీ అరబిందో, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ అండ్ బిపిన్ చంద్రపాల్, సెకండ్ జనరేషన్. వీళ్ళ తర్వాత అదే టైంలో కాస్త భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, దే హ్యావ్ నవ్వుకుంటా దేశం కొరకు ప్రాణాలు ఇచ్చాను. వాళ్ళు దేని కొరకు కొట్లాడినరు? దిస్ కంట్రీ షుడ్ బి ఫ్రీ. వీ షుడ్ బి ఏబుల్ టు బ్రీత్ క్లీన్ ఎయిర్, డ్రింక్ క్లీన్ వాటర్. అసలు వాళ్ళు ఒకవేళ దేవుడు, ఐ హోప్, ఏం చేయాలి, వీళ్ళందరినీ బతికించి నువ్వు చూసిరా పోండి, ఓసారి భారతదేశం పోయిరండి అని పంపాలి. టూరిజం పంపితే వాళ్ళు ఈ మొత్తం భారతదేశం అంతా, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ, అందరూ హుసేన్ సాగర్లో పడి సూసైడ్ చేసుకుంటారు. అరే, మేము కొట్లాడింది వీళ్ళ కొరక అని. వాళ్ళు నేర్పింది ఏంది, మనం ఏం చేస్తున్నాం? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేం. గింత పిరికితనమా? ఎస్, మన హక్కుల గురించి మాట్లాడితే తప్ప. వీ హ్యావ్ ప్రొఫెసర్ ఆఫ్ లా హియర్. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ వండర్ఫుల్ డాక్యుమెంట్. కానీ ఎంతమంది అర్థం చేసుకుంటారు? చదవాలని మీరు, యూ హ్యావ్ టు, విత్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ వన్ హ్యాండ్ and your commitment on the other, you can change the face of India. Friends, just a few important point. American Constitution, starting law, the federal government of America was very weak.
దానికి రీజన్ ఏంటంటే అక్కడ అమెరికన్ స్టేట్స్ మొదలు ఏర్పడ్డాయి. ఆ స్టేట్స్ ఏం చేసినాయంటే ఒక కామన్ ఇష్యూస్ మీద ఒక గవర్నమెంట్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు ఒక ఫెడరల్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తాయి. చేసి ఏం చేశానంటే తక్కువ పవర్స్ ఇచ్చాం. జనరలీ ఇక మనందరికీ తెలుసు కదా, మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వవలసి వస్తే తక్కువ ఇస్తాం, తీసుకునేది ఉంటే ఎక్కువ తీసుకుంటాం. సేమ్ అమెరికాలో కూడా ఆ స్టేట్స్ ఏం చేసినాయంటే తక్కువ పవర్స్ ఇచ్చినాయి. ఒక వీక్ ఫెడరల్ గవర్నమెంట్ ఏర్పడ్డది. బట్ ఆ ఫెడరల్ గవర్నమెంట్ను ప్రొటెక్ట్ చేసింది ఎమినెంట్ జ్యూరిస్ట్స్ లైక్ చీఫ్ జస్టిస్ మార్షల్. హిస్ వన్ పర్టికులర్ అనాలిసిస్, ఒక కాన్సెప్ట్, ద డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ పవర్స్. డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ పవర్స్ తోటి మొత్తం అమెరికన్, the American Supreme Court, the central federal government యొక్క powers, they increased by leaps and bounds. And today America is a wonderful country. So I request all of you to please understand the law. I myself have appeared in the Andhra Pradesh High Court more than 30 years ago, and గంటలు వాదించి ఎప్పుడు గెలుస్తూనే ఉన్నా. నేను ఎన్నడూ ఓడిపోలే. నేను లాయర్ను కాదు, ప్రజల తరఫున నిలబడి నీకేం తప్పు? నాకన్నా గొప్పతనం ఆ జడ్జెస్ది, ఎవరైతే నా మాట విన్నారో, నన్ను అలౌ చేశారు. వెరీ ఎమినెంట్ జడ్జెస్, దే వర్ ఈక్వలీ కన్సర్న్డ్. పర్టికులర్లీ సుప్రీం కోర్ట్ జడ్జెస్, అంటే సేమ్ కల్చర్ ఇక్కడ మన దగ్గర కూడా. జస్టిస్ కృష్ణ అయ్యర్, ఆయన 100 years పైన బతికింది. What a great person. He developed the concept of public interest litigation. And then Justice Bhagwati, Justice Kuldeep Singh, Justice Venkatachalaya, and my friend MC Mehta in the Supreme Court. We must have addressed meetings in so many universities of India. MC Mehta, nenu. ఆయన సరిపోదు, అది ఎంత చేసినా సరిపోదు. ఎందుకంటే మన ఇప్పుడున్న ఈ దేశంలో we the people of India are not active. We have withdrawn into our small little shells. Independence తర్వాత ఎంత వండర్ఫుల్, దిస్ కంట్రీ వాజ్ ఎ హెవెన్ స్టార్టింగ్లో ఫస్ట్ 20 years. ఎక్కడ చూడు నీకు ట్రేడ్ యూనియన్స్. ఇంతకుముందు మీరు చెప్పాను కదా సార్, నేను విద్యానగర్ నుంచి మా కాలేజ్కి వచ్చే లోపల, స్కూల్కి పోయే లోపల ఇన్వేరియబుల్లీ రోజు ఒక సైకిల్ ర్యాలీ ఉండేది. ఇవాళ ఎక్కడ పోయినరా? వేర్ ఇస్ ద ట్రేడ్ యూనియన్? ఐ myself was the president of my university teachers twice. నా టైంలో అవుటా వాజ్ ఆల్మోస్ట్ అందరి నోట్లలో అవుటా అంటే OU టీచర్స్ అసోసియేషన్. We have to put life into the polity of India. మన హక్కుల గురించి మాట్లాడితే మనల్ని ఎవరు సైలెన్స్ చేయరు. బికాజ్ అవర్ మెథడ్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్. వన్ ఎగ్జాంపుల్ చెప్పి ఇక ముగిస్తా. మాది నల్గొండ జిల్లా. చాలా కాలంగా ఇక పెద్ద జోక్ అయిపోయింది. నల్గొండ అనగానే ఫ్లోరోసిస్. నల్గొండలో మా పండ్లు పచ్చగా ఉంటాయి. ఇప్పుడు కాదు, ఇంకా ఇంతకుముందు. ఎందుకంటే ఆ ఫ్లోరిన్ నీళ్ళు తాగితే ఆ ఫ్లోరిన్ ఇన్ వాటర్ గెట్ సెటిల్డ్ ఓవర్ ద టీత్. సో మేము ఇక ఇప్పుడు నవ్వినాం అనుకో, మా పండ్లు పచ్చగా ఉంటాయి బాగుండదు అని మేము ఇక నవ్వేది కూడా బంద్ చేసినాం. కానీ ఇంకా మరి ఎంతకాలం ఉంటాం? ఆ ఫ్లోరిన్ అంతా మన బొక్కలల్లో డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి ఈ చెస్ట్ నార్మల్గా ఎక్స్పాన్షన్ కావాలి కదా గాలి పీల్చినప్పుడు. ఇది ఎక్స్పాన్షన్ కాదు. కాక ఏమవుతుందంటే స్టాగ్నెంట్ ఎయిర్ ఉంటుంది, ఇక ఫ్రెష్ ఎయిర్కు ఎక్కువ స్కోప్ ఉండదు. సో జనరల్గా ఏమవుతుందంటే 40 ఏళ్ళకు 35-40 ఏళ్ళకే ముసలోళ్ళ తిరిగా కనపడేది. చాలా పొలిటికల్ పార్టీస్ దీని గురించి మాట్లాడినాయి కానీ ఎవరేం చేయలే. ప్రజలు కూడా విసిగిపోయి ఏం చేద్దామని ఒకరోజు ఇట్నే డిస్కషన్ అయితే
ఏం లేదు, పోరాడాలి. సో వీ స్టార్టెడ్ జలసాధన ఆర్గనైజేషన్. జలసాధన ఆర్గనైజేషన్ అయినాక ఇక మొత్తం నల్గొండలో కాలేజీలు, స్కూళ్ళల్లో మై ఫ్రెండ్ దుషర్ల సత్యనారాయణ, సో మెనీ అడ్వకేట్స్, సో మెనీ పీపుల్ జాయిన్. ఫైనలీ ఇట్ బికేమ్ ఏ మాస్ మూమెంట్. ఓకే, ఒకసారి ఈ పాయింట్, లాస్ట్ పాయింట్, 1996లో పార్లమెంటు డిజాల్వ్ అయింది. అంటే అప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంది. ఎవ్రీ 1 year 1.5 yearకు కొత్త ఎలక్షన్స్ వచ్చేది. సో 1996 పార్లమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ డిజాల్వ్డ్. అదే రోజు వీ వర్ హ్యావింగ్ ఏ మీటింగ్ ఆఫ్ ద ఫార్మర్స్, అబౌట్ 5,000 ఫార్మర్స్. ఆ మూమెంట్కి అది పెద్ద ఫిగర్ కాదు, కానీ ఆ రోజు 5,000 మందే ఉన్నాం. సో ఇంతట్లోనే వార్త వచ్చింది ఏంటంటే పార్లమెంట్ డిజాల్వ్ చేసిండ్రు అంటే దాని మీనింగ్ ఏంది, మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఐ పుట్ ఇట్ ఫర్ డిస్కషన్. ఆ డిస్కషన్ ఇక మరి రైతులు అన్నారు, సార్ మరి మేమేం చేయాలి, అన్ని పార్టీస్కు ఛాన్స్ ఇచ్చినాం, సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరికి ఇచ్చినాం, మరి ఇప్పుడు ఎట్లా అంటే నేను ఇక డిస్కషన్ జరిగినాక అదే ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్, నాకు తెలుసు సొల్యూషన్ ఏందో, మొదలు ఆడ డిస్కషన్ జరగాలి కదా. ఫైనల్గా వాళ్ళు అన్నారు, సార్ ఇదంతా కాదు మీరే చెప్పాను. ఓకే నేను చెప్తా అని చెప్పిన. ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో నల్గొండ జిల్లా నుంచి ప్రజలే నామినేషన్స్ వేయాలి. అయితే దానికి అప్పుడు డిపాజిట్ 250 రూపీస్ సార్. నేను అన్నా మరి 250 పెట్టుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు రైతులు ప్రజలు బాగా కన్విన్స్ అయింది. సార్ ఇక 250 కదా, మేమే ఒక 4 బస్తాలు యూరియా వేసినాం అనుకుంటాం, పంట రాలేదు అనుకుంటాం, వేసేది నామినేషన్ మాత్రం మేము వేస్తాం సార్ అన్న. యు నో వై? ఇట్ వాజ్ వన్ వే ఆఫ్ షోయింగ్ ప్రొటెస్ట్. And you know the chief election commissioner then was Sheshan and Chandrababu Naidu was the CM here. That particular chief minister was very conscious of his progressive image, tapem ledu. Akadanemo ayana successful TN Sheshan. Kani veelliddariki challenge ichindi ma Nalgonda jilla prajalu. 750 nominations file ayinayi. Sare konni rejections ayinayi. ఫైనలీ 450 సంథింగ్, 450 నామినేషన్లు. నాకు తెలుసు, ఎందుకు తెలుసు, తెలుసా? అది ఎలక్షన్ కావాలంటే ప్రతి వ్యక్తికి సింబల్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్లో ఫ్రీ సింబల్స్ లేవని నాకు తెలుసు. అది మా సబ్జెక్టే అది కదా. అందుకే ఆ మెథడ్. నామినేషన్ వేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారా, సపరేట్ చేస్తారా? ఎలక్షన్ వాయిదా పడ్డది. ఇక దేశం మొత్తం మీద ఎలక్షన్ నడిచి ఒక్క నల్గొండలో జరగకుంటే అది ఒక పెద్ద టాపిక్ అవుతుందా కాదా? అవర్ ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ రామన్నపేట్. ఇప్పుడే బయట చెప్తుండో, సార్ మాకు నీళ్ళు లేవని. ఇంకా రామన్నపేటకు ఇప్పట్లో రావు. మీరు పోరాడాలి, మీరు అడగంది ఎట్లా వస్తుంది చెప్పు. ఓకే, ఎలక్షన్ వాయిదా పడ్డది. చంద్రబాబు నాయుడు ఇక అప్పుడు మీడియా అటెన్షన్ అంతా ఇట్ వాస్ ద హోల్ కంట్రీ వాజ్ డిస్కసింగ్ నల్గొండ. ఏమైంది నల్గొండలని? దేశమంతా ఎలక్షను, నల్గొండలో అయితే లేదు. ఏమైంది అని అంటే హైదరాబాద్లో మా ప్రొఫెసర్ ఉన్నారు అని ఇక ఢిల్లీ నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేసేది, నేను ఆ క్రైసిస్ గురించి చెప్పేది. సార్ ఎలక్షన్ అయినాక చంద్రబాబు నాయుడు ఆన్ ఏ వార్ ఫుటింగ్ 1 year లోపల పుట్టంగండి అంటే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అక్కంపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టి కాలువ అప్పటికే దబ్బుంది. పాత SLBC అంటారు దాన్ని. తర్వాత ఈ లోపల మాధవ్ రెడ్డి చనిపోతే ఆయన పేరు పెట్టింది. కానీ బేసికలీ కెనాల్ వాజ్ దేర్. ఆ నీటిని లిఫ్ట్ చేసి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయడానికే గది ఒక్కటి ఆగిపోయింది. ఆ ప్రెషర్ ఎంత ఉండే అంటే తట్టుకోలేక చేసి యూనో దానివల్ల 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు. మేము చేసిన పని ఏంది? జస్ట్ నామినేషన్ ఇష్టం. సో బీ క్రియేటివ్, ఇన్నోవేటివ్ అండ్ ప్రొటెస్ట్
షుడ్ బి అప్రాప్రియేట్. ప్రెషర్ ఎంత వేయాలంటే ఎంత అవసరమో అంతే, ఎక్కువ కూడా వద్దు, మనం కూడా అలసిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈసారి ఈ హాల్ నిండింది, కానీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకు కోవిడ్ లేకపోతే ఎల్బీ స్టేడియం నిండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి STV.